శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు 3 గంటల్లో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అంటే గనక ఎవ్వరికీ తెలియకుండా ఈ చిన్న పని చేసి చూడండి. ఖచ్చితంగా మీకు భగవంతుని అనుగ్రహంతో పాటుగా ప్రకృతి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి అవుతుంది. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అవగతం అవుతుంది. అసలు ఏం చేయాలి, ఏ పరిహారాన్ని పాటించాలి, అనుకున్నవి సాధించడానికి ఈ రాశి జాతకులు ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే గనక ముందుగా ఏ పని చేసినా కూడాను నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తేనే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే దక్కుతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా 3 గంటల్లో మీకు పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని మీరు తప్పక చేయాలి. ఈ రాశి జాతకులు దేనికోసమైనా చేయొచ్చు అన్నమాట. అంటే ఒక హస్బెండ్ వైఫ్ మధ్య గొడవ కావచ్చు, మనీకి సంబంధించి అవసరం కావచ్చు, ఇంకా ఉద్యోగం కానీ, సంతాన భాగ్యం కానీ, లేదంటే పెళ్లి గురించి కానీ, కోర్టు వివాదాలు ఏదైనా ఉన్నా సరే దాని నుంచి బయటపడాలి అని అనుకున్నా, లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, ఎలాంటి వాళ్ళు అయినా సరే ఈ యొక్క పరిహారాన్ని ఈ రాశి జాతకులు చేసుకోవచ్చండి. ఈ యొక్క పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే గనక ఎలాంటి వస్తువులు అవసరం లేదండి. ఒకే ఒక రెడ్ కలర్ పెన్ అయితే సరిపోతుంది ఈ యొక్క పరిహారానికి. అయితే నిజంగా ఇలా చేసుకునే పరిహారానికి చాలా వరకు కూడాను శక్తి అనేది ఉంటుందండి. పరిహారానికి తగ్గ ప్రతిఫలితం అయితే తప్పక మనము పొందుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఏమిటంటే గనక ఈ యొక్క పరిహారాన్ని మాత్రం రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్వరికీ చెప్పొద్దండి. చాలా శక్తి ఉన్న పరిహారం అండి. మీకు ఏమిటంటే గనక కుడికాలు పాదంలో మనం ఇప్పుడు చెప్పినట్లుగా ఒక చిన్న పేరు అయితే రాయబోతున్నాం అన్నమాట. అది ఏమిటి అనేది చూద్దాం రండి. నిజంగా అండి, మనకి కుడికాలు పాదంలో ఎందుకు ఇలా రాయాలి అంటే గనక మన కాళ్లలో ఎంతో అతీంద్రియ శక్తి ఉంటుంది. కుడికాలికి ఎంతో శక్తి ఉంటుంది అనేది మనందరికీ తెలుసు కదండి. ఇల్లు కట్టుకున్నాము, లోపలికి వెళ్లేటప్పుడు మనం అందరము కూడాను కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళాలి అని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గనక మన ఎడం కాలు కంటే కుడి కాలు చాలా గొప్పది, దానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా మంచి జరుగుతుంది అని. అలాగే ఇప్పుడు చెయ్యబోయే ఈ యొక్క పరిహారానికి కూడాను కుడికాలు పాదంలో ఇప్పుడు చెప్పినట్లుగా ఈ విధంగా మనం రాసుకోగలిగితే 100% మనకి 3 గంటల నుంచి 3 రోజుల్లోపు ఖచ్చితంగా మన యొక్క కోరిక అనేది నెరవేరి తీరుతుంది. ఎప్పుడు కూడా మనము ఎడమ కాలు కంటే కుడి కాలికి బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి 2 కాళ్లు ఎంత అవసరమో అలాగే మన కాళ్ల మీద మనం నిలబడాలి అని అంటూ ఉంటారు పెద్దలు. ఎందుకు అంటే మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బుంటే సరిపోతుంది అని అంటారా? మేము చదివించాము, ఇదే మా బాధ్యత అయిపోయిందని పెద్దవారు అంటూ ఉంటారు. మీ కాళ్ల మీద మీరే నిలబడాలి అని అంటూ ఉంటారు. మనం ఏమిటంటే ఈ పరిహారం కూడా కుడి కాలు పాదం మీద రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మేము చెప్పినట్లుగా ఫలితం అయితే దక్కుతుంది. మీరు చేయాల్సింది ఏమిటంటే గనక కుడి కాలులో ఈ ప్లేస్ లో రాసుకోవాలి అన్నమాట. అయితే ఏ ప్రదేశంలో రాయాలి అంటే గనక కాలి వేళ్ల కింద ప్రదేశంలో మీరు ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం కోసం అని చెప్పి రాస్తే ఉద్యోగం అని రాయండి, సరిపోతుంది. సంతానం కోసం అయితే గనక సంతానం అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. అలాగే సొంత ఇల్లు అని చెప్పి రాస్తే సరిపోతుంది. హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు తీరాలి అంటే గొడవలు తీరాలి అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. ఇలా షార్ట్ కట్ లో రాసుకోండి. ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో రాసుకోవడం రీత్యా ఎప్పుడూ కూడా అండి పెళ్లైన తర్వాత ఆడవాళ్లకి మనకి 2వ వేలులో వచ్చేసి మెట్టెలు పెడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రదేశం మనకి గర్భసంచి సంబంధిత ఒక
నాడి అనేది ఈ ప్లేస్ లో ఉంటుంది. ఈ నాడి వెళ్లి అక్కడ కనెక్ట్ అవడం కోసం ఆ మెట్టి వెండితో చేసింది కాలికి అక్కడ పెడితే చాలా శక్తి కలుగుతుంది. తొందరగా పిల్లలు పుట్టాలని, సంతోషంగా ఉండాలి అని, దంపతులు ఇరువురు కూడాను ఏ గొడవలు లేకుండా ఉండాలని మన పెద్దవారు ఈ యొక్క సంప్రదాయాన్ని తెలియజేస్తూ మనకి ఇలా చెబుతూ ఉంటారు. మంచి మంచి పనులు అనేవి మనకి అవయవాలు కూడా అంతే ఉపయోగపడుతూ ఉంటాయి, మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కాలు పాదము, కుడి కాలు పాదం మీద ఇప్పుడు రాయబోయే ఈ యొక్క ప్లేస్ లో గనక నిజంగా మీకు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారా, ఒంట్లో బాగోలేక బాధపడుతూ ఉన్నారా, ఈ యొక్క సమస్య పాజిటివ్ గా మీరు ఈ ప్రదేశంలో రాసుకోండి. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే రెడ్ కలర్ పెన్ తోటే రాయాలండి, గుర్తు పెట్టుకోండి. అలాగే గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇలా అస్సలు ఉపయోగించవద్దు. రెడ్ కలర్ తోనే ఈ యొక్క సమస్య రాసుకోండి. అప్పుడే ఫలితం కలుగుతుంది. ఆ పాదాన్ని లేచి నిలబడి కొంచెం లైట్ గా మీ యొక్క కాలుని ఇక్కడ నేల మీద వచ్చేసి ఒక 5 సార్లు తట్టాల్సి ఉంటుంది. 5 సార్లు ఇప్పుడు ఎక్కడైతే ఆ పేరు రాసామో అది భూమి మీద, నేల మీద పడేటట్లుగా ఒక 5 సార్లు తట్టాలి అన్నమాట. నిజంగా ఈ యొక్క కోరిక తప్పకుండా తీరిపోతుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఈ రాశి జాతకులు కోరిక తీరడమే కాకుండా మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. కావున నమ్మకంతో రహస్యంగా ఎవరికి చెప్పకుండా ఈ రాశి జాతకులు ఇలా చేసుకుంటే గనక తప్పక ఫలితం దక్కుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.